రత్నగర్భనైన తల్లిని నేనుండగా నీకు నిర్భాగ్యత ఏమిటి వెర్రి తల్లి? నిన్ను చేజార విడిచిన ఆ శ్రీరాముడు నిర్భాగ్యుడు, అయోధ్య ప్రజలు నిర్భాగ్యుడు. నీకు ఈ స్థితిని కల్పించిన దుర్మార్గుల్ని నేను ఉపేక్షిస్తాను. నా తోడి మహాభూతములారా, విజృంభించండి, ప్రళయ తాండవం చెయ్యండి. ఈ జగత్తులో ధర్మం నశించింది, న్యాయం అస్తమించింది. ఇంకీ సృష్టి అనవసరం. రాజట రాజధర్మమట రాముడు గర్భిణి అయిన భార్య రుద్రాజ సురాసురుల్ పొగడ అగ్ని పరీక్షకు నిల్చినట్టి విభ్రాజిత పుణ్యశీల ఒక బాలిసు మాటకు వీడినాడు అయోధ్య జననాథుడెంత కఠినాత్ముడో. నేను క్షమింపజాల ఆ రాజును రాజ్యము ప్రజల రైడు ప్రతిక్రియ చేయను కొలై. మాతృప్రేమలో కొట్టుకుపోతూ పాపావేశంతో నీ బిడ్డనైనా నన్నే బాధిస్తున్నావు. అమ్మా సీత, నా చిట్టి తల్లి. అమ్మా సీత, నీ దుఃఖ దశ చూసి నాకు ఒళ్ళు తెలియలేదు. నీకే బాధ కలిగించానమ్మా? అమ్మా, మహానరక బాధనైనా నేను సహించగలను, కానీ నా శ్రీరామచంద్రమూర్తి కను మాత్రం కష్టం కలిగినా నేను సహించలేనమ్మా, నేను సహించలేనమ్మా. రాముడట రాముడు, గర్భవతి అయిన భార్యను కానలకు పంపిన కఠినాత్ముడు, ఇల్లాల్ని ఇడుమున పాలు చేసిన మూర్ఖుడు, అమ్మా అర్థాంగిని అష్ట కష్టాలు పెట్టిన నిర్దయుడు. అమ్మా, ఇంకా నా రాముడని ఏడుస్తున్నావు. అమ్మా, నీ బిడ్డను కనుక నన్నేమైనాను, అంతేకాని నా ఎదుట నా భర్తను దూషిస్తే నేను సహించలేనమ్మా, నేను సహించలేను. సీత, సీత, నీ ఈ దురవస్థ చూస్తుంటే నాకెంత బాధ కలుగుతుందో నువ్వు ఊహించావా? శ్రీరాముణ్ణి పెళ్ళాడు, కన్నీళ్లలో దోగాడు, కాపురానికి వెళ్ళావు, కాంతారవాసానికి మళ్ళావు. పోనీ ఇన్ని కష్టాలు గడిచి గట్టెక్కామనుకుంటే మళ్ళీ నిన్ను అడవులకు పంపిన ఆ రాముడు సీతామనోభిరాముడమ్మా. నేను అడవులు పాలైనా సరే, అంబుదిలో కూలిపోయినా సరే, రామనామం విన్నంత మాత్రం చేతని అనిర్వచనీయమైన ఆనందంతో ఉప్పొంగిపోతాను. అమ్మా, నీకేం తెలుసు, నా ప్రభువుని ఎవరేమన్నా నేను సహించలేను, నేను సహించలేనమ్మా. సీత, సీత, పోనీలేమ్మా, నేను అనావద్దు, నువ్వు వినావద్దు. గర్భవతి, నువ్వెందుకు ఇలా కష్టపడతావు? నాతో రామ్మ, నా చిట్టి తల్లి కదూ, నా మాట వినమ్మా. అమ్మా, దుఃఖంతో తూలిపోయే జీవికి తల్లి కౌగిలి కంటే చల్లని నీడ పట్టి ఇంకెక్కడుంటుందమ్మా. అమ్మా,
అయినా నేను ఇప్పుడు రాలేను. ఏమ్మా? అమ్మా, అపవాదం నెత్తి పెట్టుకుని పుట్టింటికి చేరడం పుణ్యవతికి గౌరవప్రదమా? నీ కడుపున పుట్టినందుకు, రఘువంశం మెట్టినందుకు, శ్రీరామచంద్రమూర్తిని చేపట్టినందుకు, రవికులాలంకారుడైన బిడ్డను కని ఇదిగో మీ ప్రతిబింబమని నా శ్రీరామచంద్రమూర్తికి అప్పగించి కన్నులారగ తుదిసారి కరువుదీర వీర శృంగార రామావతారమేను దర్శనమునర్చి పరవశత్వంబు చెంది నిన్ను చేరద మన్నింపుమమ్మా మన్నింపుమమ్మా. ఆడబిడ్డల్ని కనుక్కుంటే ఇదే బాధ. తల్లిని కనుక ఏడుస్తున్నాను. నీ కర్మ ఎలా ఉంటే అలాగే అనుభవించు. అమ్మా, అదేమిటి సదానంద అలా నిర్ఘాంతపోయి చూస్తున్నావు? కాదు స్వామి, కళ్ళు జిగిజిగేలుమనేటట్టు రత్నాభరణాలు. స్వామి చూడండి వీటి దగదగలు. మహారణ్యంలో మాణిక్యమయ భూషణాలు. స్వామి ఇవి మహాలక్ష్మీదేవి అయి ఉండాలి, అంతేగాని సామాన్య మానవులు మాత్రం కావు. అవును సదానంద, నీ వాక్యం అమోఘం. నీవు వెంటనే మన ఆశ్రమానికి వెళ్ళి ఒక పర్ణశాలను సమాయత్తం చేయించు త్వరగా. అంటే లక్ష్మీదేవిని మన ఆశ్రమానికి తీసుకొస్తున్నారన్నమాట. త్వరగా వెళ్ళు. ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. అమ్మా జగన్మాత, జానకీదేవి. అమ్మా అమ్మా, పూర్ణ గర్భవతివి. దుఃఖభారంతో దిక్కు దశ కానకుండా ఈ ఘోరారణ్యంలో ఏమిటమ్మా ఈ సాహసం? స్వామి, ఈ నిర్భాగ్యురాలికి దిక్కు దశ ఏముంది? ప్రపంచమున తలెత్తుకునేందుకు తావెక్కడుంది? బ్రతికి ఫలమేముంది? శాంతించు తల్లి, శాంతించు. జ్ఞాన దృష్టితో సర్వము తెలుసుకున్నాను. నేను మీ సీతారాముల చరిత్రను రామాయణ రూపంగా రచించిన వాల్మీకినమ్మా, వాల్మీకిని. నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధరించింది తల్లి. నా ఆశ్రమానికి విచ్చేసి నన్ను కృతార్థుడి చేయమ్మా. మహాత్మా, నీ దయా అంతఃకరణములకు నా నమస్కారములు. కాని లోకాపవాదానికి గురి అయిన నాకు ఆశ్రయమిస్తే నీ ఆశ్రమానికి అప్రతిష్ట. నన్ను క్షమించండి. అమ్మా, ఎంత మాట అన్నావు? నీకపవాదేమిటి తల్లి? సృష్టి స్థితిలయ కారణమైన ఆదిశక్తివి, జగన్మాతవు, మహాలక్ష్మివి. నీ మహత్యం నాకు తెలుసు తల్లి. నిరంతర రామనామ సంకీర్తనంతో మారుమ్రోగైన ఆశ్రమంలో కలత దేవి సకల శుభంబులు పడేదువు గాని రా తల్లి. మునీంద్ర, ఈ విపత్ సముద్రము నుండి నన్ను దరిచేర్చడానికి దైవం వలె ప్రత్యక్షమయ్యారు. అవశ్యం మీ పుణ్యాశ్రమం చేరి నా జన్మ పవిత్రం చేసుకుంటాను. కాని సందేహించకు, చెప్పమ్మా. నా పేరు బయలుపడకుండా అజ్ఞాతంగా ఉంటాను. అనుగ్రహించండి స్వామి. సహస్ర నామావళితో పూజలందుకునే లోకమాతవైన నీకు పేరుకు లోటేమిటి తల్లి? లోకపావని అనే పేరుతో నాష్టమంలో ఉందు గాని రామ్మ, రా. ఇది మనాశ్రమంబు, ఇతట నీవు వసింపుము లోకపావని. సదమల వృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ తపస్వినుల్.
ముదముగ రామనామము ముదముగ రామనామము తపోవన మెల్ల ప్రతిధ్వనిల్చు నీ పదములు సోకి మాయునికి పావనమై చెలువందున మరో ఆ విద్యావతి, మరుద్వతి, ఈమె లోకపావని అను వనదేవత. మన భాగ్యవశమున ఈ పుణ్యాశ్రమానికి వేంచేసింది. మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈమెకు పరిచర్యలు చేయండి. చిత్తం స్వామి. రామ్మా. ఏమండి, మీ పాద పూజ చేసి ఆ తీర్థం నెత్తిని చల్లుకుంది పచ్చి మంచాడు కూడా ముట్టుకోవాలని మీకు తెలుసు కదా. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళారు? కోప్పడకే. చాలండి. ఈవేళ లోకపావని అనే వనదేవత మన ఆశ్రమానికి వచ్చింది. ఆవిడకి వసతి సదుపాయాలు ఏర్పాటు చేసి వస్తున్నాను. చాలండి, గొప్ప పని చేశారు. నా గొంతు ఎండిపోతోంది. చంపావు కదే, నడుము విరిగిపోయింది. పోతే పోయిందిరండి. నడుము విరిగినా సరే, మెళ్ళ విరిగినా సరే, మీ పాదాలు చల్లగా ఉంటే నాకు అంతే చాలు. ఏడ్చినట్టే ఉంది నీ కోరిక. పాదాలు చల్లగా ఉంటే ప్రాణాలు మెల్లగా పోతాయే. మీ ప్రాణాలు ఎక్కడికి పోవు. నేను బ్రతుకున్నంత వరకు మీకేం భయం లేదు. ఏమిటా ధైర్యం? ఏమిటా మీకు తెలియటండి? మా అమ్మ పునిస్త్రీగానే బ్రహ్మైక్యం పొందింది. మా అమ్మమ్మ కూడా అంతే, వాళ్ళ అమ్మ కూడా అంతే. నేను మహాపతివ్రతల కోవరా పుట్టిందని. నీ పాతివ్రత్యం బంగారం అయినట్టే ఉంది గాని కొంచెం శాంతం నేర్చుకోవే. ఆడదాన్ని శాంతం ఎందుకండి? పాతివ్రత్యం ఉంటే సరి, పతిభక్తి ఉంటే త్రిమూర్తులనైనా జయించవచ్చని మా అనసూయ లోకానికి చాటి చెప్పింది. మా అనసూయ అంటున్నావేమిటి? ఆవిడ మాకు చాలా దగ్గర బంధువురాలండి. అనసూయ మా అమ్మమ్మ తోటికోడలు ఆడబడుచు పెద్దత్తగారు కూతురు కోడలకి వేలు విడిచిన మేనమామ కూతురు. ఏమనుకున్నారు? చంపావే. నడు మళ్ళీ విరిగింది, మళ్ళీ విరిగింది. ఇదిగో చార్వరి,